ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ ధ్యాన శ్రమకాలక కూడికలు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో శ్రమ పొందిన రోజులు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువ వేయబడ్డారు, ఎందుకు మరణించారంటే కనుక మన అందరినీ కూడా రక్షించడానికి, మన అందరినీ కూడా నిత్యత్వంలో నడిపించడానికి. అందుకని అవాదం చేసిన ఆ తప్పిదాన్ని బట్టి, ఎందుకంటే దేవుడు తినద్దన్న ఆ ఫలాన్ని తిన్నారు, ఆజ్ఞ అతిక్రమించారు, పాపము సంభవించింది కనుక ఆ పాపం నుంచి విమోచన కలుగు చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు పాపానికి దూరంగా ఉండండి, దురాశకు లోబడకుండా దురాశ వల్ల వచ్చే ఆ మరణానికి మీరు దూరంగా ఉండండి అంటారు. ఇంకా చూసుకుంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదో దురాశ గర్భము ధరించి పాపమును కన్నెను, పాపం పరిపక్వం పొంది మరణానికి అంటుంది. ఎందుకంటే ఆ అవ్వమ్మలోకి ఆ పండు తినడానికి దురాశ వచ్చేసింది. ఆ దురాశ వల్ల ఆ పండు కోసుకుని తినగానే పాపం వచ్చేసింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం మొదటి మరణం కాదండి. మొదటి మరణం శరీరాన్ని ఆత్మని వేరు చేసేది. ఇది రెండో మరణం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట. అందుకని రెండో మరణం నుంచి తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. అసలు ఆ శిలువ విలువ ఏంటో తెలుసుకోవాలి. అందుకని వాక్యం సెలవుతుంది, శిలువ విలువ తెలియవానికి వెర్రితనము, అది ఎరిగిన వారికి అది మహాశక్తి, మహాబలము, మహా ఆశీర్వాదం. అందుకనే ఆయన అనేక మంది మాట్లాడినప్పుడు కొన్ని విషయాల్లో ఆయన ఎందుకు దెబ్బలు పొందారనుకుంటే కనుక అనేక మంది రోగాల నుండి స్వస్థత కలిగజేస్తాను. మనం చూసుకుంటే యెషయా గ్రంథంలో రాయబడిన మాట ప్రకారము ఆయన పొందిన దెబ్బల చేత మీ రోగాలకు స్వస్థత అని మాట్లాడతారు. ఇంకా చూసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాయువు గల అని ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే అతను రోగా నుండి స్వస్థత పొందుకున్నాడు, చక్కగా లేచి నడిచి వెళ్ళిపోయాడు. పాపాల వల్ల కూడా రోగాలు వస్తాయి. అయితే ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి రోగానికి కూడా స్వస్థత కలుగుతుంది. ఆయన కాచిన రక్తం చేత ప్రతి పాపాలు, దోషాలు, శాపాలన్నీ కూడా కడగబడతాయి. అందుకని ఆయన దెబ్బలు పొందారు, మన అందరు కూడా రోగాలకు స్వస్థత కలుగు చేయడానికి. ఆయన రక్తం కాచారు, మన పాపదోష అపరాధాలన్నీ కూడా కడగబడటానికి. అందుకనే మొదటి ఆదాముగా చేసిన ఆ తప్పిదాన్ని, పాపాన్ని కడిగివేసి కడపటి ఆదాముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారు. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆయన రక్తంలో మన పాపదోషాలన్నీ కడిగి మన అందరూ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డాం. అటువంటి గొప్ప దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.